ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులు వంశీకృష్ణ, సంతోష్, పరశురాం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి నిన్న హైకోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసింది. ఇవాళ చెంచల్గూడ నుంచి విడుదలైన నిందితులు నాంపల్లి కోర్టుకు వెళ్లారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు వంశీకృష్ణ, సంతోష్, పరశురాం. ఈ కేసులో లీగల్ గా ముందుకెళ్తామని చెప్పారు. చక్రధర్ గౌడ్ కు బెదిరింపు మెసేజ్లు చేయలేదన్నారు వంశీకృష్ణ. హరీష్ రావు పేరు చెప్పాలని తనను పోలీసులు టార్చర్ పెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో వంశీకృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ మోహన్ కుమార్ తనను చిత్రహింసలు పెట్టారన్నారు. హరీష్ రావుతో పాటు ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న మచ్చ వేణుగోపాల్కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని బెదిరించారని తెలిపారు వంశీకృష్ణ. అంతర్రాష్ట్ర ముఠా అంతర్రాష్ట్ర ముఠా అని చెప్పేసి పదే పదే రాశారు పేపర్లలో, న్యూస్ ఛానళ్లలో. అంతర్రాష్ట్ర ముఠాగా మేము చేసి ఏం చేసిందో ఒకసారి చెప్పండి సార్. అసలు సంతోష్ కుమార్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. మేము ఇంతవరకు ఆయన దగ్గర నేను కలిసింది లేదు. గత 20 ఏళ్ళగా అంతకుముందు ఎప్పుడో క్రికెట్ ఆడినప్పుడు పరిచయం తప్ప నాకు ఎప్పుడు ఆయనతో టచ్ లేదు. ఆయనతో నాకు ఎట్లా లింకప్ చేస్తారు సార్? ఎట్లా రాస్తారు? ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడు నా జాబ్ విషయంలో నాకు ఏమైనా ఇబ్బంది అయితే దీనికి డీసీపీ గారు ఏమైనా వచ్చి జాబ్ ఇస్తారా, లేదంటే ఏసీపీ గారు వచ్చి జాబ్ ఇప్పిస్తారా? సిమ్ కార్డ్ కొనుగోలు చేసిన దానిలో అరెస్ట్ చేస్తే మరి ఫోన్ ట్యాపింగ్ గురించి ఎందుకు లింకప్ చేస్తున్నారు మేడం? సిమ్ కార్డ్ కొనుగోలు చేసిన దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. హరీష్ రావు సార్ గారు పేషీలో పనిచేసినందుకు నన్ను అరెస్ట్ చేస్తామని చెప్పేసి అని చెప్పారు. ఇప్పుడు నా జాబ్ ఎవరు రెస్పాన్సిబిలిటీ మేడం? ఇవన్నీ నాకు పక్కన పెడితే నేను జాబ్ చేసుకుని బతికే మా ఫ్యామిలీని పోషించుకోవాల్సిన వ్యక్తిని, ఆయన వాళ్ళు ఒక పని చేసుకుని బతికే వాళ్ళు, డ్రైవర్ గా పని చేసుకునే వాళ్ళు, అది హరీష్ రావు సార్ డ్రైవర్ అని చెప్పేసి చెప్తున్నారు. పరశురాములకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఆ సంతోష్ కుమార్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. మమ్మల్ని ఒక ముఠాగా క్రియేట్ చేసి ఇవన్నీ చేస్తే ఏమొస్తుంది? 15 సంవత్సరాల నుంచి నెట్వర్క్ ఫీల్డ్లో పనిచేస్తున్నాను. నాకు అంటే మా ఫ్రెండ్ వీళ్ళిద్దరు పరిచయం లేదు, నాకు ఎలాంటి పరిచయం లేదు. ఒక వ్యక్తికి నాకు సిమ్ కార్డ్ ఇచ్చాను. సిమ్ కార్డ్ ఇచ్చిన వ్యక్తి యాదగిరి అనేది లాస్ట్ టైం 2వ తారీఖు నాడు అరెస్ట్ తీసుకొచ్చారు మన హైదరాబాద్కు. యాదగిరి తీసుకొచ్చారు. 2వ తారీఖు తీసుకొచ్చి 3వ తారీఖు నాడు మళ్ళీ తొలకపోయి ఇచ్చిపెట్టేశారు. ఆయన వాళ్ళే పోలీసు వాళ్ళు తీసుకుపోయి ఇచ్చిపెట్టినారు. మాకు ఇలాంటి అంటే వాళ్ళు ఇప్పుడు మాకు రైతు వాళ్ళు చనిపోయినని అని వేరే వాళ్ళు ఏవో రాస్తున్నారు. మళ్ళీ మా షాప్ కాడికి వచ్చి కూడా డైరెక్ట్ మా పోలీసులు కూడా వచ్చి మేమే ఇచ్చినాం. ఆయన ప్రూఫ్స్ ఇచ్చినా యాదగిరికి ఇచ్చినాము. మేము వేరే ఆయన కూడా నేను తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ తెల్లారేమో రైతు చనిపోయినాడు, రైతు ఇచ్చినాము, ఏదేదో కొత్త చెప్తున్నాం. అయినా సరే సార్ చెప్తున్నాను, అన్నిటికీ మేము ఓకే అన్నాము. తర్వాత మా షాప్ కాడికి వచ్చారు. షాప్ బంద్ చేయమంటే డైరెక్ట్ షాప్ బంద్ చేయకుండా డైరెక్ట్ తోలుకపోయినాడు. షాప్ బంద్ చేయలేదు. రోడ్డు మీద బండి ఉన్న షాప్ కూడా బంద్. ఈ ఫోన్ ట్యాపింగ్ అనే కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇంకొకటి చెప్పాలంటే హరీష్ రావు సార్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను హరీష్ రావు పేషీలో పనిచేయలేదు. హరీష్ రావు దగ్గర డ్రైవర్గా కూడా పనిచేయలేదు. కొన్ని పేపర్లలో ఏంటంటే హరీష్ రావు కార్ డ్రైవర్గా పనిచేసిన వ్యక్తి అని చెప్పి అంటున్నారు. ఇంకో పేపర్లో రైతు అని అంటున్నారు. నేను ఒక సామాన్య ప్రజని, నేను ఒక సామాన్య వ్యక్తిని సిద్దిపేటలో డ్రైవర్గా చేసుకొని బతుకుంటే 3 months నుంచి సిద్దిపేట కోర్టులో అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్గా జాయిన్ అయ్యాను. ఇప్పుడు టర్మినేట్ చేశారు. ఈ కేసు వల్ల దాంట్లో